హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియోస్. సో ఇవాళ వచ్చేసి మా అన్నయ్య బర్త్డే అనమాట. ఇక బర్త్డే సందర్భంగా ఫ్యామిలీ మొత్తం సంగీ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ క్యాబ్ అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. నేను ఎందుకు అలా విండో దగ్గర షో చేస్తున్నాను నన్ను అడగకండి, నాకు కూడా తెలియదు. ఒక 25 మినిట్స్ అలా అయ్యాక గుడికి దగ్గరకు వచ్చేసాము. అండ్ నాకు అన్నయ్యకి ఇదే ఫస్ట్ టైం అనమాట సంగీ టెంపుల్కి రావడం. మా అమ్మ నాన్న వచ్చేసి 20 ఇయర్స్ తర్వాత వస్తున్నారంట ఈ టెంపుల్కి. ఈయన బర్త్డే బాయ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇస్తలేడు అనుకోకండి, నేను వీడియో తీసినాను కావాలని చేస్తుండో. ఇక అక్కడ రాగానే ఫస్ట్ 2 కోతులు అయితే కనిపించాయి. అవి చూడడం అయిపోయాక అందరూ రాళ్ళ మీద రాళ్ళు పెడుతున్నారంట. ఎందుకంటే అది ఇట్లా పెడితే మంచిదంట. మా అన్న ఏమో పెట్టా అన్నాడు, కానీ బర్త్డే బాయ్ నువ్వు పెట్టాల్సిందే అని మా మమ్మీ బలవంతం చేసేసరికి మా అన్న కూడా రాళ్ళ మీద రాళ్ళు పెట్టాడు. అండ్ ట్విస్ట్ వచ్చేసి ఏంటంటే గుడి లోపలికి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కేలోపే మా వాళ్ళందరూ అవుట్ అయిపోయారు. ఏదైతే నేను ఎలాగా ఎక్కేసాము. ఇక లోపల రాగానే అన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నాక వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ దేవుని చూడంగానే మా అమ్మకి ఏమనిపించిందో, అర్చన మనం కూడా చేయించుకుందాం పదా అని 250 పెట్టి టికెట్ తీసుకుందనమాట. ఇక ఆ టికెట్ తెచ్చి అర్చన అయితే అయిపోయాక అక్కడనే కొద్దిసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నాము అందరం మాట్లాడుకుంటూ. అండ్ అక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. చెప్పడం మర్చిపోయా, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మళ్ళీ టెంపుల్కి. అక్కడ ముంగడ మెట్ల కాడ అమ్మ పక్కన ఉన్నారు. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆంజనేయుడు గుడి ఉంది. అంటే మేము మీదకి వచ్చేటప్పుడు అనుకున్నాము ఆ గుడి దగ్గర దర్శనం చేసుకుని వెళ్దామని. ఇక అన్ని దర్శనాలు అయితే అయిపోయాక రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇవాటికి ఇంతే. డూ సబ్స్క్రైబ్. బాయ్.